Hi all. Welcome back to our channel. We are as a family going to Manali Shimla trip. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అందరం కలిసి ఒకసారి ఒక ట్రిప్ వేయాలని. యాక్చువల్లీ మేము ఎప్పుడు చేసినా హైదరాబాద్ ఆర్ లోకల్ అంటే చెన్నై వరకు వెళ్ళాం, కానీ యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 9 members నెవర్ వెంట్ టు ఎనీ ట్రిప్, ఎప్పుడు వెళ్ళలేదు. మేబీ అంత పెద్ద ట్రిప్ ఒకేసారి వేయడంతో కొంచెం భయంగా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. అంటే మా థర్డ్ జనరేషన్ కిడ్స్ కూడా అందరూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ 9 members స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. సో ఈ ఎంటైర్ జర్నీ ఆల్మోస్ట్ 4 days ఎన్నో ట్విస్ట్లు టర్న్లతో చాలా చాలా ఎగ్జైటింగ్గా జరిగింది. సో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో ఎక్కడెక్కడ మోసపోకూడదు, ఎక్కడెక్కడ బెస్ట్ ఉంటుందో. సో ఈ షిమ్లా మనాలి ట్రిప్ నెక్స్ట్ ఫ్యామిలీతో ఎవరు వెళ్ళాలనుకున్నా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో కీప్ వాచింగ్ అస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ డే హైదరాబాద్ నుండి చండీగఢ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. స్టార్ట్ అయ్యాం చండీగఢ్కి. దెర్ ఇస్ ఎ ట్విస్ట్. సో చండీగఢ్కి ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసినాక అది చండీగఢ్లో ల్యాండింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ రిటర్న్ చేశాడు. ఆ రోజు అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం యాక్చువల్లీ. ఆల్మోస్ట్ నైట్ టైం బయలుదేరటం ఈజ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఫర్ చండీగఢ్. సో ఆ మిస్టేక్ చేయకండి. సో చండీగఢ్ ఎప్పుడు ఫ్లైట్ చేసుకున్నా మార్నింగ్ సెషన్స్లో పెట్టుకోండి. సో మేము హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్లో మళ్ళీ ఇండిగో వాళ్ళతో మాట్లాడుకొని ఫైటింగ్ చేసి సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1 o'clock 2 o'clock చండీగఢ్లో దిగాల్సిన వాళ్ళు మేము మళ్ళీ హైదరాబాద్లో 6కి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి చండీగఢ్ కార్లో మాట్లాడుకొని వెళ్ళాం. సో వెనక్కి తిరిగి వస్తే డిసప్పాయింట్ అవుతారని. సో కొంచెం పిల్లలతో కష్టమైన వి డిడ్ ఇట్. సో గైస్ హూ వాంట్ టు ఫ్లై టు చండీగఢ్, సో మార్నింగ్ సెషన్స్ మాత్రమే పెట్టుకోండి. సో వెల్కమ్ టు డే 3 ఆఫ్ షిమ్లా. సో డే 1 నైట్ మేము అక్కడ స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. ఒక రోజు మొత్తం జర్నీ జరిగింది. సో డే 2 మొత్తం ట్రావెలింగ్లోనే అయిపోయింది. అండ్ డే 3 వీఆర్ ఇన్ ద హోటల్. సో మంచిగా నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ మాల్ రోడ్కి లైక్ కొన్ని అడ్వెంచర్ పార్క్ వెళ్దామని రెడీ అయ్యాం ఫ్యామిలీతో. సో రెడీ అవ్వడం అనేది పెద్ద టాస్క్. సో ముగ్గురికి 3 rooms వచ్చినాయి. సో ఒక్కొక్క బాల్కనీ ఎక్సలెంట్ ఉంది. మా అక్క వాళ్ళదైతే ఇంకా సూపర్ ఉంది. సో సాక్షిలు అక్కడే కూర్చుంటానంటుంది. సో యాక్చువల్లీ హిల్స్లో షిమ్లాలో హిల్ ఏరియాలో అలా దొరకడం చాలా కష్టం. అది సీజన్ టైం కదా. సో మేము కొంచెం ఎక్స్ట్రా పే చేసి తీసుకున్నాము. యాక్చువల్లీ మాకు బ్రేక్ఫాస్ట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ ప్యాకేజ్. సో వీ వెంట్ విత్ క్రేజీ ట్రావెలర్. అతని నెంబర్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో మీకు కావాలంటే అతనితో ట్రావెల్ చేయొచ్చు. సో అతను ఇచ్చిన బడ్జెట్ కన్నా మాకు ఆల్మోస్ట్ ఒక 70,000-80,000 ఎక్స్ట్రా వచ్చింది. జస్ట్ చెప్తున్నాను. సో దెర్ ఆర్ 2 cars. మాకు 2 cars ప్రొవైడ్ చేశారు. సో షిఫ్ట్ డిజైర్ ఒకటి, హోండా అమేజ్ ఒకటి, అమిత్ అండ్ సమ్ ఠాకూర్ అనుకుంటా, ఇద్దరు డ్రైవర్స్. సో వాళ్ళే మనల్ని నెక్స్ట్ 3-4 days మెయింటైన్ చేసేది వాళ్ళే. సో వెరీ గుడ్ సైట్ సీయింగ్. షిమ్లా ఇలాంటి మౌంటైన్ ఏరియాలో ఏంటంటే హిల్ ఏరియాలో మనం పైకి ఎక్కడమే ప్రాబ్లం, కానీ
ఎక్కేటప్పుడు ఘాటీ ఉంటుంది. సో ఆ ఘాటీ తప్పించుకుంటే సరిపోతుంది తప్ప రెస్ట్ ఆల్ ఈజ్ లైక్ ద ఫెంటాస్టిక్ థింగ్ యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ షిమ్లాలోనే మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం దాన్ మనాలి. హానెస్ట్లీ చెప్తానంటే హానెస్ట్లీ మనాలిలో టూ మచ్ క్రౌడెడ్ ఉంది. షిమ్లా ఏంటంటే కొంచెం లైట్ పీపుల్ కొంచెం తక్కువ ఉన్నారు. సో క్రౌడ్ తక్కువ ఉంది. సో మమ్మల్ని ఒక అడ్వెంచర్ పార్క్ తీసుకెళ్ళాడు. సో అక్కడ ఒక్కొక్క టికెట్ సమ్ 800-900 అయ్యింది. సో వీ ఆల్మోస్ట్ పెయిడ్ 800-900 అనుకుంటా. సో దెన్ వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద అడ్వెంచర్ పార్క్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ పార్క్. సో లెట్స్ సీ. బంధానికి విలువ ఉందంటే నీ అడుగులు దారిలో పడినట్టే. సరిగా గమనించామంటే సత్యం కనిపెడతా బిట్టే. భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా మనకైన వాళ్ళేగా. లేదనుకుంటే ఈలోనే లేదని అంతే. నీలోనే లేదనుకుంటే ఇలాలోనే లేదని అంటారే అని అడిగిందని Stupid emotions. See you. Bye.
సిజిలర్ అనుకుంటా, సిజిలర్ ఒకటి తిన్నాము అక్కడ, లోకల్ ఫుడ్ ఒకటి తిన్నాము. ఈవినింగ్ షిమ్లా లైట్స్ అస్ లైక్ క్రేజీ. నేను వీడియోలో రికార్డ్ చేసిన దానికన్నా చాలా చాలా 100x100 టైమ్స్ బెటర్ ఉంది అక్కడ. డైరెక్ట్గా చూసినప్పుడు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ వీ లవ్డ్ ఇట్ లైక్ వాట్ అ ఫెంటాస్టిక్ డే. ఈవినింగ్ అలా వచ్చి లైట్గా క్యాంప్ ఫైర్ వేసుకొని మంచి నాన్ వెజ్ ఫుడ్ ఒకటి తిన్నాము. సో హోటల్లోనే మనకి డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో వీ టుక్ ఏ ప్యాకేజ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, నాట్ ఫర్ ద లంచ్. లంచ్ బయట చేస్తాము, డిన్నర్ మాత్రం వెజ్ ఉండే. మేము కర్రీస్ చేయించుకున్నాము, సో నాన్ వెజ్ కర్రీస్ చేయించుకున్నాము. సో లైక్ ఏ ప్లెజెంట్ టైమ్ విత్ ద ఫ్యామిలీ అనమాట, సాక్షితో కూడా. సో ఈవినింగ్ క్యాంప్ ఫైర్ అంతా ఎంజాయ్ చేసి లైక్ రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెట్స్ రాక్. కొంటే నింగి బంగారా నిన్న మాధురి తిప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే. Everybody, let's rock this party, rock your body with me. Everybody, let's rock this party, rock your body with me. నాలాగే నేనుంటాను, నా మది మాట వింటుంటాను. It's just the way I am. నా తోడే నేనుంటాను, నచ్చిన పనినే చేస్తుంటాను. నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ 4 రోజులు ఉన్నా చాలు, అంతే చాలుగా. బాబోయ్, ఆల్మోస్ట్ 8 hours డ్రైవ్, ఫుల్ ఘాట్ రోడ్, ఫుల్ 8 hours ఫుల్ ఘాట్ రోడ్, ఫుల్ వామిటింగ్స్ అయినాయి. సో యాక్చువల్లీ మా టీం అందరికి ఫుల్ వామిటింగ్స్ అయినాయి. జీవంతి ఒక 1 వామిట్ అయింది, పిల్లలకి ఒక్కటి అయింది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. డాడీ అయితే ఓ మై గాడ్, మనోడు డాడీ నో నేను ఏ టిఫిన్ తినను, లైక్ ఏ టీ తాగను. యాక్చువల్లీ ఇట్స్ ఎ బెటర్ సజెషన్ ఫర్ ఎవ్రీ వన్ హూ గోస్ ఫర్ ఘాట్ రోడ్. అసలు ఒక 1 hour ముందు, ఒక 2 hours ముందు అసలు ఏం తినొద్దు, తినకుండా జస్ట్ ఒక వాటర్ తాగుతూ ఉండండి. సో ఇట్స్ లైక్ ఒక వామిట్ వచ్చినా కూడా వాటరే బయటకు వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అందరం బాగానే ఉన్నాం, కానీ డాడీకి ఒక 2-3 వామిట్స్ అయినాయి. సో ఇట్స్ ఓన్లీ స్టేబుల్, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఏంటంటే జస్ట్ పెద్దవాళ్ళు కాబట్టి అయినా చిన్నపిల్లలకి సో కొంచెం లెమన్ కానీ చూయింగ్ గమ్ కానీ ఇస్తే కొంచెం వామ్ సెన్సేషన్ ఉండదు. సో ఆ దారిలోనే లైక్ వి సమ్ టిఫిన్ అండ్ ఆల్. మా అక్క వాళ్ళు తిన్నారు, పాప పిల్లలు వాళ్ళందరూ తిన్నారు. ఆల్మోస్ట్ 4 hours డ్రైవ్ తర్వాత వి స్టాప్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే అది మధ్యాహ్నం అయింది ఆల్రెడీ. సో ఈ 4 daysలో లంచ్లో తిన్నది చాలా తక్కువ. లంచ్ తిన్నది మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లోనే ఎక్కువ తినేస్తాము. సో లంచ్ ఏంటంటే మేము ఎక్కడ ఉంటామో తెలియదు, అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియదు. మా మమ్మీ నాకు దిష్టి తగిలిందేమో, లేకపోతే మా తూ అని చూసి వేస్తుంది, వామిట్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ అని చూసి విసిరేసింది. సో అలా కొంచెం టీ తాగి హాట్గా సో వి స్టార్టెడ్ టు మనాలి. కొంచెం హెక్టిక్గానే అనిపించింది. 3rd day మార్నింగ్ ఎప్పుడో 10కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 3-4 అవుతుంది, ఇంకా రీచ్ అవ్వట్లేదు. బట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ వ్యూ ఇస్ వెరీ వెరీ గుడ్. వి లవ్డ్ ద ప్లేస్. యాజ్ అ ఫ్యామిలీ వి స్పెండ్ ఎ క్వాలిటీ టైం. చూడండి మనుషులు ఎక్కడి వరకు ఉంటున్నారంటే, ఆ కొండ మీద ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, నడుచుకుంటూ పైకి వెళ్తున్నారు. దిస్ సర్ప్రైజ్డ్ మీ వెరీ వెల్. దేనికోసం ఫైట్ చేస్తాం, దేనికోసం బతుకుతున్నాం అని. కాసేపు అలా మా డాడీ మీద ఫన్ చేస్తూ ఆ డాడీ వాంత్ అని చెప్తే మా బుడ్డోడిగా అయింది. కాసేపు బయటకు అమ్మకి చెప్పావా? ఏమని చెప్పావు అమ్మా? వీళ్ళిద్దరు నా మేనల్లు అనమాట. ఒకడేమో నాకు వాంత వచ్చేసిన నీట్గా హెడ్ బయట పెట్టి కక్కేశాడు. సో వాడిని అలా కూర్చోబెట్టాం. రెండో వాడేమో నాకు వస్తుంది మామ అంటాడు, కానీ బయటికి రాదు. అది ఏం చేయాలో తెలియక మా అక్క ఫింగర్ పెట్టి ట్రై చేద్దాం దా అని చెప్పి ఫింగర్ పెట్టి ట్రై చేస్తుంది, రాదు. అది పిచ్చ కామెడీ అనమాట. ఫుల్ నవ్వుకున్నాం. సో దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం. మళ్ళీ
మళ్ళీ వి స్టార్టెడ్ హెడ్డింగ్ బ్యాక్ టు మనాలి. సో మనాలిలోనే మనకి రివర్ రాఫ్టింగ్ అదంతా ఈరోజే పెట్టారు. సో ఆఫ్టర్ రీచింగ్ టు కుల్లు మనాలి, కింద కుల్లు మనాలి ఉంటుంది, ఆ హిల్ స్టేషన్ మనాలి అంటారు. సో కుల్లు మనాలిలో మనం రివర్ రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. వీఆర్ హెడ్డింగ్ టు దేర్. సో ఈ రివర్ రాఫ్టింగ్ కానీ వీటి అన్నీ ఏంటంటే కొంచెం స్కామ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. సో చెప్పేది ఏంటంటే మనీ గురించే స్కామ్స్ ఉంటాయి, మనుషులేం కాదు. మేమేం పెద్దగా నష్టపోలేదు కానీ రివర్ రాఫ్టింగ్లో. బట్ ఈస్ లైక్ మేము 9 మెంబర్స్ ఉన్నాం కదా. సో సాక్షిని మా మమ్మీని వద్దని చెప్పారు. సో అంటే సాక్షి ఉంది కాబట్టి మా మమ్మీ ఆగిపోయింది. సో మేము అందరం వెళ్ళాము. బట్ మా మమ్మీ ఆల్మోస్ట్ మా మమ్మీ రివర్ ఎడ్జ్ వరకు వచ్చారు. సో అక్కడ ఒక కార్ పెట్టి లైక్ మేము రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో వాళ్ళే డ్రెస్సెస్ అన్నీ ప్రొవైడ్ చేశారు మాకు. ఆల్మోస్ట్ 7 మెంబర్స్కి ఆల్మోస్ట్ 9,000 తీసుకున్నారు వాళ్ళు ఒక్క రాఫ్ట్లోనే. సో వీ స్టార్టెడ్ రాఫ్టింగ్. దట్ వాజ్ అ క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అండ్ రిమెంబర్, అక్కడికి ఫొటోస్ తీసుకోవడానికి వాటికి ఎలా లేదు, వాడే గోప్రోతో తీస్తాడు. దానికి ఒక 1,500 ఛార్జ్ చేస్తాడు. మన ఫోన్స్ అన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది. సో రివర్లో పడిపోతే మాకు సంబంధం లేదని చెప్తారు వాళ్ళు. ఇట్స్ అ ఫ్లోటింగ్ రివర్, దాని పేరు చెప్పాడు మాకు గుర్తులేదు. వి ఎంజాయ్డ్ ఎ లాట్ దేర్, యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ओके सर, कैसा लग रहा है? సో దీనికంటూ సపరేట్గా వీడియో ఒకటి పెట్టాను. సో గో అండ్ వాచ్ ఇన్ ద ఛానల్. సో ఆల్మోస్ట్ 7 kilometers రివర్ రాఫ్ట్ చేసాం ఫ్యామిలీతో. ఇట్స్ అ ఫెంటాస్టిక్ టైం. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. పిల్లలు ఇంకా చాలు అంటే ఇంకా 7 kilometers తర్వాత డ్రాప్ అయిపోయాము. సో వీఆర్ హెడ్డింగ్ టు ద హోటల్ నౌ. సో డ్రెస్ చేంజ్ చేసుకొని వీఆర్ హెడ్డింగ్ టు ద హోటల్. దట్స్ అ ఫెంటాస్టిక్ డే ఇన్ కుల్లు మనాలి దట్ డే. బాగుంది జోరు ఊరంతా హోరు హోయ్ హోయ్. హే ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు. ఆనందమస్తే ఇంతే కాదా అందరూ ఆటాలు తీసే వింతే లేతే నంబరు. సై సైర సైరా సై సైర సైరా సై సైర సైరా సైర సైర సైరా. హే సై సైర సైరా సై సైర సైరా సై సైర సైరా సైర సైర సైరా. ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు. Everybody. సో ఈరోజు మమ్మల్ని మార్నింగ్ డే 4 ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సోలాంగ్ వ్యాలీ. సో యాక్చువల్లీ ఫుల్లీ స్నోగా కవర్ అయ్యే ప్లేస్ని సోలాంగ్ వ్యాలీ అంటారు మనాలిలో. సో మనం ఆల్రెడీ చాలా హైట్లో ఉంటాం, అది ఇంకొంచెం హైట్లో ఉంటుంది. సో మనం మనాలి నుంచి ఆల్మోస్ట్ 30 kilometers డ్రైవ్లో సోలాంగ్ వ్యాలీ ఉంటుంది. సో దయచేసి చెప్తున్నాను, సో ఇదంతా స్కామ్ అనమాట. వేర్ సోలాంగ్ వ్యాలీలో డ్రెస్సెస్ ఇస్తాము, స్నోలో ఆడుకోవచ్చు, యాక్టివిటీస్ అని చెప్పి మా దగ్గర ఆల్మోస్ట్ 15,000 ఛార్జ్ చేశారు. సో ట్రై టు అవాయిడ్ ఆల్ ద స్టూపిడ్ యాక్టివిటీస్. సో మేము ఆల్మోస్ట్ అంటే
ఈజీగా ఫూల్స్ చేశాడు మమ్మల్ని. సో మీరు కుదిరితే జస్ట్ షూస్ వరకు, ఐస్ షూస్ వరకు రెంట్ తీసుకొని వెళ్ళండి. సో యాక్టివిటీస్ అంతా మన ఏఎంబి మాల్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఏఎంబి మాల్ కన్నా బెటర్గా ఏమి ఉండదు. అండ్ ఇక్కడ వెయిటింగ్ కూడా ఆల్మోస్ట్ మేము మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 3కి వెళ్ళాము. అంటే 4 hours ఫర్ 30 kilometers అంటే అర్థం చేసుకోవచ్చు ఆ క్రౌడ్ ఏంటంటే. ఇది సీజన్ అనమాట. సో నెక్స్ట్ 6 months వెళ్ళే ప్రతి ఒక్కరు మినిమం మార్నింగ్ 6 కల్లా సోలంగ్ వ్యాలీ స్టార్ట్ అయితే అట్లీస్ట్ 9 కన్నా వెళ్తారు. మేము మా డ్రైవర్ కానీ మా ఏజెంట్ కానీ మాకు సరిగ్గా చెప్పకపోవడంతో మేము మార్నింగ్ 10కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 4 hours సఫర్ అయినాక వి ల్యాండెడ్ టు సోలంగ్ వ్యాలీ. సో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. యాక్చువల్లీ సాక్షియే. సో తన్ని రెస్ట్రిక్ట్ చేయడం అంటే అంతసేపు ఆపడం అనేది చాలా ఇబ్బంది అయింది. సో తను దిగిన వెంటనే కాసేపు ఆడిచ్చాను. సో స్నోలో షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అదేంటో తెలియట్లేదు తనకి. సో సీ హౌ హ్యాపీ షీ ఈస్. సో తనకంటూ ఒక ఐస్ ఏదో రెడీ చేసి పెట్టాను, నేనే చేశాను అది. సో షీఈస్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో వీ స్పెండ్ ఎ వెరీ క్వాలిటీ టైమ్ ఇన్ సోలాంగ్ వ్యాలీ. సో ఈవినింగ్ 3 నుంచి 6 వరకు అక్కడే ఉన్నాం. మంచి ఫోటోషూట్స్ అవి తీసుకున్నాము, యాక్టివిటీస్ చేసాము. సో లెట్స్ వాచ్. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తబా తబా హే తబా తబా తూ హే మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోంది, ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టుగుంటే. రూబా రూబా రూ రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తబా తబా హే తబా తబా తూ హే మేరీ మెహబూబా.
అలా సోలంగ్ వ్యాలీలో డే ఎండ్ చేసి ఏటీవీ రైడ్ మీద మేము ఒక 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని ఇంటికి చేరుకున్నాం. సో ఆ రోజు బాగా రెస్ట్ తీసుకున్నాం, చాలా అలసిపోయారు. సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఇన్ అవర్ మనాలి. సో ఈరోజు నైట్ పడుకొని రేపు మార్నింగ్ బయలుదేరిపోతాము. సో ఈరోజు అంత స్ట్రెస్ లేకుండా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసేటట్టు ఒక పార్క్కి వెళ్ళాము, మనాలి మాల్ రోడ్లో షాపింగ్ చేసాము. దట్ వాజ్ ద బెస్ట్ డే అగైన్. సో షిమ్లా తర్వాత సోలాంగ్ వ్యాలీలో ఒక 3 hours రివర్ రాఫ్టింగ్ ఒకటి, అండ్ దిస్ పార్క్ డే లైక్ ద ఫైనల్ డే వి ఎంజాయ్డ్ ఎ లాట్. భలే ఉన్నాడు కదా దోకరపడ్డాడు. ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఆడి పాడే చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా కలుపుకోని నేనుగా సంగతులేవో తెలుసుకొని నేనుని గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని కొనేగలమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి 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 నువ్వే ఫస్ట్ షోయింగ్ అన్నావు. తేజ్ వీడియోలో దొరకట్లేదు అక్క. ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా
ఫైనలీ ఆ రోజు వచ్చేసింది. వీఆర్ లీవింగ్ మనాలి. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరాము. సో 7 hours డ్రైవ్ ఫ్రమ్ మనాలి టు చండీగఢ్. సో కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం ఘాటీగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 hours ఘాట్ రోడ్ ఉంది. మార్నింగ్ ట్రాఫిక్ లేకపోవడంతో మన వాళ్ళు సూపర్ ఫాస్ట్గా కొట్టేశారు. లైక్ 1-2 వాన్స్ కామన్ ఆమ్లెట్స్ కామన్గానే పడినాయి అందరికీ. అంటే ఎవరికి లేదు, డాడీకి ఒకటి, ఆషీకి ఒకటి కొంచెం అవుతున్నాయి, ఇంకెవరికి అవ్వట్లేదు. సో అలవాటు అయిపోయింది మన వాళ్ళకి. సో ద కోల్డ్ వెదర్ వన్స్ మన వాళ్ళు చండీగఢ్ రాగానే ఫీలింగ్ లైక్ ఓ మై గాడ్ కొంచెం తగ్గింది టెంపరేచర్. ఆల్మోస్ట్ -1 నుంచి 6-7కి వచ్చేసరికి మన వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు 5 days తర్వాత. సో వీఆర్ లీవింగ్ టు చండీగఢ్ ఎయిర్పోర్ట్. ఇంకో 1 hourలో చండీగఢ్ వెళ్ళిపోతాం. చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. సో ఆల్మోస్ట్ ద ట్రిప్ కాస్ట్ అరౌండ్ ఫ్లైట్స్ వరకు 1,22,000 అండ్ ఫర్ ఈచ్ వన్ ఒక 20,000 అంటూ ఆల్మోస్ట్ ఏజెంట్కి కట్టాము పర్ హెడ్ అని. పిల్లలకు ఒక 7,000-8,000 తీసుకున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 ఫర్ జస్ట్ ట్రిప్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ మళ్ళీ యాక్టివిటీస్ అవి ఒక 50 వరకు అయింది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్లైట్లో వెళ్తే, లేదు ట్రైన్ ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది. సో వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఐఎమ్ గివింగ్ ద క్రేజీ ట్రావెలర్ నెంబర్. అతన్నే మమ్మల్ని గైడ్ చేశాడు, మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మమ్మల్ని, మా వీడియోస్ని యూ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్, కీప్ ఫాలో, కీప్ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్ మోర్ and support us more. So until for the next video.